సెంటర్ సర్కారోళ్ళు ఆపరేషన్ ఖగార్ పేరుతోని అడవులలో ఉన్న అన్నలందరినీ బయటికి తోలుకొచ్చిర్రు. వనాలు తుపాకులు అన్నీ ఇడిచిపెట్టి అన్నలంతా పబ్లిక్లో కలిసిర్రు. మరిగా అట్లా బయటికి వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తుర్రు, ఎక్కడున్నారు, సర్కారోళ్ళు వాళ్ళను ఏమన్నా పట్టించుకుంటుర్రా లేదా అనంటే మీరే చూడుర్రి. ఒకప్పుడు తుపాకులు పట్టుకొని తిరిగిన అన్నలు ఇప్పుడు ఏం చేస్తుర్రు? వారెవ్వా, డ్రామా జోరుగా నడుస్తుంది కదా. ఇంతకు ఎవళ్ళు వీళ్ళు, ఏ ఊరి కళాకారులు అని అంటారా? ఒకప్పుడు తుపాకులు పట్టుకొని అడవుల పోంటి తిరిగిన అన్నలే ఇగో ఇట్లా కళాకారుల తీరుగా మారినరు. అవి చూడర్రి, ఒకళ్ళేమో పలుగు పార పట్టుకొని పనికి పోయి మట్టిని తోవబట్టే. ఇక అటెనక కాలం మారింది, మొత్తం టెక్నాలజీ వచ్చింది అన్నట్టు కంప్యూటర్ వత్తబట్టే. ఇక టెక్నాలజీ పెరిగినాక మొత్తం మిషన్లే వచ్చినాయి, అందుకే చేను చెలకలను ట్రాక్టర్లతో దున్నుతున్నారు అన్నట్టు. ఒకళ్ళు ట్రాక్టర్ బొమ్మ తీసుకొని వచ్చి దున్నవాటే. ఇక అటెనక చక్కటి ఇల్లు, ఇంటి దగ్గర నల్ల నీళ్లు, గిట్ల దినాలు గడిచే కొద్దీ పల్లెలు జిల్లాలు మొత్తం అభివృద్ధి అవుతున్నాయి అని కండ్లకు గట్టినట్టు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న నారాయణపూర్ జిల్లాల నితారా అనే పేరంటం పెట్టి మాజీ మావోయిస్టులతోని గిట్ల నాటకం వేయించిండ్రు. ఇన్నొద్దులు చెట్టు పుట్ట పుట్ట గుట్ట గుట్ట పట్టుకొని తిరిగిన అన్నలంతా ఇగో గిట్ల నాటకాలు వేస్తుండేటాలకు చూసేటోళ్ళంతా పరేషాన్ అవుతుండ్రు. చూసిరు కదా, గిట్ల 30 రోజులు శిక్షణ ఇస్తుండ్రాట. అప్పట్లో అడవులలో ఉన్నప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. ఇప్పుడు పల్లెలన్నీ కళలు, సంస్కృతి, జాతరలు, పండుగలు, పబ్బాలతోని అందరూ మంచిగా కలిసిమెలిసి ఉంటారు. ఏం తిప్పలే లేదు. మీరు కూడా జనంతోని గిట్లనే కలిసిమెలిసి ఉండాలని అన్ని ఎరకయ్యేటట్లు గిట్ల చేస్తున్నారట. మొత్తానికి ఒకప్పుడు ప్రాణభయంతో అడవులల్లో దాచుకొని తిరిగిన అన్నలు అక్కలంతా ఇప్పుడు గిట్ల అందరితోని కలిసిపోయి మెలుగుతాండ్రు. సర్కారోళ్ళు కూడా ఎవళ్ళకి ఎటువంటి పనుల మీద పాయిరం ఉన్నదో అటువంటి పనులే చేయిస్తాళ్ళు. ఏమైనా ఒకప్పుడు గన్నులు పట్టుకొని తిరిగిన అన్నలు గీ తీరుగా మారిపోయినరంటే చాలా మంది నయమే అనుకుంటారు ఇప్పుడు.